ఫిట్టింగ్ కుదరాలి అని అంటే పర్ఫెక్ట్ షేప్ బెల్ట్ అయితే ఉండాలి. అది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది అయితే చూసేసేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఇలా మనం ఒక స్ట్రేట్ లైన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనము షేప్ బెల్ట్ పొడవు అనేది ఎంత పెట్టుకోవాలో ఒకసారి చూసేసేయండి. ఉక్స్ కాజా పట్టి వైపు మాత్రం నేను 3.5 ఇంచులకు కానీ, పాదొక్క 4 ఇంచులకు కానీ, 4 ఇంచులకు కానీ మీరు ఒక మార్క్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి, సైడ్ జాయింట్కి 3 ఇంచెస్కి ఒక మార్క్ ఈ విధంగా వేసేసుకొని ఇటు ఒక లైన్ వేసేసుకోండి. మళ్ళీ తర్వాత అక్కడ మనం డాట్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక చిన్న ట్రిక్ అండి. ఈ ట్రిక్ పాటిస్తే మీకు కరెక్ట్ షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నుండి 4కి ఒక మార్క్ చేసేసేయండి. ఇక్కడ 4కి ఇలా మార్క్ చేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ నుండి 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసేసేయండి. 1.5 ఇంచులకి అర్థమవుతుందా? ఈ 1.5 ఇంచు మార్క్కి ఈ సైడ్ జాయింట్కి తీసుకున్న మార్క్కి ఈ విధంగా ఇలా స్కేల్తో మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా, ఇప్పుడు ప్రతి ఒక్క టైలర్ దగ్గర ఈ కరువు స్కేల్ ఉంటుంది. ఈ స్కేల్తో అయినా పర్వాలేదు, మీకు కరువు గీసుకోవడానికి వచ్చినా కూడా ఈ విధంగా ఇప్పుడు 4 డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు ఆ రౌండ్ షేప్ అనేది ఇలా తీసేసుకోండి. చూడండి, ఈ విధంగా తీసేసుకోండి. ఎందుకంటే ఇక్కడే మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో ఉన్న టక్ అనేది కరెక్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడికే వస్తుంది. మీకు చిన్న షేప్ బెల్ట్ అయినా పెద్ద షేప్ బెల్ట్ అయినా ఇదే విధంగా కటింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మాత్రం వస్తుంది. నచ్చింది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్